నార్మల్గా చేసుకునే గుంటు పొంగనాల కన్నా ఇలా స్టఫ్డ్ గుంటు పొంగనాలు చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఒకటికి 2-3 ఎక్కువనే తింటారు, మంచి లోపలంతా స్టఫ్ పెడతాం కాబట్టి. నేనైతే 1/2 కప్పు వరకు మినపప్పు, కొంచెం శనగపప్పు, సో ఒక 1/2 స్పూన్ శనగపప్పు వేసేసి నానబెట్టేసుకున్నాను. అది నానిపోయిన తర్వాతకి ఒక 3 కప్స్ వరకు మురుమురాలు కూడా నీట్గా వాష్ చేయండి. సో ఈ మురుమురాలు ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ టేస్ట్ కూడా బాగున్నాయి, సాల్టీగా నార్మల్గా కూడా తినేసేయచ్చు పిల్లలు. నెక్స్ట్ అయితే నేను రెండింటిని మిక్సీ పట్టేసుకున్నాను, స్మూత్ బ్యాటర్ లాగా. ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసాను. నెక్స్ట్ డే ఒక 2 పొటాటోస్ని అయితే నేను బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆనియన్, మనం మ్యాష్ చేసుకున్న పొటాటో కూడా వేసి కొంచెం సాల్ట్, ధనియా పౌడరు, ఇంకా కారం ఏం వేయలేదు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ కారం ఏం వేయలేదని నేనైతే. చల్లారిపోయిన తర్వాతకి ఇలా రౌండ్గా ఉండల్లాగా చేసుకోండి. ఈ గుంట పొంగనాల ప్యాన్లో ఫస్ట్ అయితే మనకి నైట్ ఫర్మెంటేషన్ చేసుకున్న బ్యాటర్ ఉంది, ఆ బ్యాటర్ వేసుకొని మధ్యలో ఈ పొటాటో బాల్స్ కూడా పెట్టి మళ్ళీ ఇంకొంచెం పిండి వేసి 2 సైడ్స్ కాల్చుకోండి. అంతే, స్టఫ్డ్ గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా.